హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మినప సున్నుండలు. ఈ సున్నుండలని పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడా. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్ మినపగుండ్లు వేసుకోవాలి. వీటిని కలుపుకుంటూ మినుములు మాడకుండా మంటని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మినపప్పు లైట్‌గా గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ బియ్యం వేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరొక ప్లేట్‌లోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మినపప్పు పూర్తిగా చల్లారిపోయాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మినపప్పుని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫైన్ పౌడర్‌లా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక వేరొక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం పౌడర్ వేసుకోకుండా కొద్దిగా ఈ మిక్సీ జార్‌లోనే ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్ బెల్లం తురుముని వేసుకోవాలి. 1 కప్ మినపగుండ్లకి 1 కప్ బెల్లం తురుము కరెక్ట్‌గా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇందులోకి హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక లడ్డూలు చుట్టడం కోసం ఒక అరకప్పు నెయ్యిని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నది తీసుకొని ఇందులోకి కొద్దిగా వేసుకుంటూ ఈ సున్నుండలను చుట్టుకోవాలి. ఇలా నెయ్యి వేసి కలుపుకున్నాక ఇందులో నుంచి కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ సున్నుండలను చుట్టుకోవాలి. ఈ విధంగానే మిగిలిన అన్ని సున్నుండలని చుట్టుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్‌గా అండ్ చాలా టేస్టీ అయిన సున్నుండలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.